ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు అంటే తల్లికి వందనం పథకం ద్వారా మనకు డబ్బులైతే జమ అవుతూ ఉన్నాయి. చాలామంది అడుగుతున్న విషయం ఏంటంటే, మేము అర్హులము, మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, మాకు అర్హుల జాబితాలో ఒకే ఒక పిల్లవాడి పేరు వచ్చింది, ఇంకో పిల్లవాడి పేరు రాలేదు, ఇప్పుడు ఏం చేయాలి? అలాగే రెండోది ఏంటంటే, మేము అర్హులము, మాకు ఇద్దరు ఉన్నారు పిల్లలు, కానీ పేర్లు లేవు. మొదటి వాళ్ళ పేర్లు కానీ ఇద్దరు ఎవరైనా ఒకళ్ళు ఇద్దరు ఎవరున్నా కానీ వాళ్ళిద్దరు పిల్లల పేర్లు లేవు. ఇప్పుడు ఎలిజిబిలిటీ లిస్ట్లో మాకు పేరు రాలేదు. చాలామంది అడుగుతున్నారు ఏం చేయాలని. అలానే మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే, మేము కొత్తగా ఫస్ట్ క్లాస్లో జాయిన్ చేసాము పిల్లవాడిని, డబ్బులు ఎప్పుడు వస్తాయి? అదేవిధంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతున్నాను, మరి మాకు తల్లికి వందనం వర్తిస్తుందా వర్తించదా? ఇంకా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది, నాకు తల్లికి వందనం డబ్బులు పడతాయా లేదా? ఇలా కొన్ని చాలామంది అయితే డౌట్స్ అడుగుతున్నారు. 6 దశల ధృవీకరణ గురించి నేను ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ ఈ వీడియోలో కూడా తెలియజేస్తాను. ఈ వీడియో క్లారిటీగా అన్ని డీటెయిల్స్ అన్నీ తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకం గురించి డబ్బులు పడుతూ ఉన్నాయి, కానీ చాలామంది డౌట్స్ అయితే అడుగుతున్నారు. అయితే ప్రతి తల్లి ఖాతాల్లోకి తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు అయితే కొంతమందికి జమ అవుతున్నాయి, కొంతమందికి జమ అవ్వట్లేదు. అయితే అర్హుల జాబితాల్లో పేర్లు వచ్చి డబ్బులు పడిన వాళ్ళు ఇద్దరు పిల్లలుండి ఒక పిల్లవాడికి మాత్రమే పేరు వచ్చి ఇంకో పిల్లవాడికి పేరు రాలేదని ఏం చేయాలన్నారు. ఫస్ట్ ఏం చేయాలంటే, మీరు అంటే నిన్నటి రోజుల నుంచి మనకు గ్రీవెన్స్ పెట్టుకోవచ్చు. ఎక్కడికి గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి అక్కడ అర్జీ అనేది పెట్టుకోవచ్చు. మరి వెళ్ళేటప్పుడు ఏం తీసుకువెళ్ళాలి అంటే, మీ ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, ఒక పిల్లవాడి పేరు మాత్రమే అర్హుల జాబితాలో వచ్చింది, పిల్లవాడి పేరు చెప్తారు కదా, లేనప్పుడు ఏం చేయాలంటే, మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ అంటే స్టూడెంట్ ఐడి కార్డు ఉంటుంది, స్టూడెంట్ ఐడి అనేది తీసుకువెళ్ళాలి. ఇది స్కూల్లో ఇస్తారు. మనకి స్కూల్లో ఐడి అనేది 10 సంఖ్యల్లో ఉంటుంది, కాలేజీ లెవెల్లో అయితే 12 అంకెల్లో ఉంటుంది అన్నమాట. తర్వాత స్టూడెంట్ యొక్క ఆధార్ కార్డు జెరాక్స్, అలాగే తల్లి యొక్క ఆధార్ కార్డు జెరాక్స్, రేషన్ కార్డు జెరాక్స్, అలాగే పనిచేస్తున్నటువంటి మొబైల్ నెంబరు, ఇవి తీసుకుని వెళ్తే అక్కడ అప్లై చేయడం జరుగుతుంది. అక్కడ అప్లికేషన్ ఫామ్ ఇస్తారు. అప్లికేషన్ ఫామ్కి సంబంధించి ఎలా ఫిల్ చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. అక్కడికి వెళ్తే వాళ్ళే ఫిల్ చేస్తారు, వాళ్ళే అప్లై చేస్తారు. అప్లై చేసిన తర్వాత మీకు డబ్బులు పడతాయి. ఆప్షన్ అయితే అవైలబుల్ ఉంది. తర్వాత వచ్చేసి అర్హుల జాబితాల్లో అంటే, మేము అర్హులము కానీ మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, మేము అర్హులం కానీ అర్హుల జాబితాల్లో మా పిల్లల పేర్లు ఇద్దరివి లేవు, ఏం చేయాలి అంటే, మనకు ఈ నెల అంటే నిన్నటి 16వ తారీఖు నుంచి కూడా గ్రామ వార్డు సచివాలయాల్లో గ్రీవియన్స్ రైజ్ చేస్తున్నారు. మీరు కూడా అక్కడికి వెళ్ళినట్లయితే స్టూడెంట్ ఐడి తీసుకెళ్ళాలి, తల్లి ఆధార్ కార్డు జెరాక్స్, తండ్రి ఆధార్ కార్డు జెరాక్స్, స్టూడెంట్ ఆధార్ జెరాక్స్, ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళాలి. ఇక ఒక స్టూడెంట్ ఉన్నా ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నా ఇదే గ్రీవియన్స్ రైజ్ చేస్తారు. అలానే రైజ్ చేసిన తర్వాత మీకైతే జూలై నెలలో డబ్బులు పడే అవకాశం ఉంటుంది. జూలై నెలలో డబ్బులు పడే అవకాశం ఉంటుందని ప్రభుత్వం తెలియజేసింది. అలాగే మనం ఫ్రెష్గా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవుతారు కదా, వాళ్ళకి ఎప్పుడనంటే, మీరు మీ కాలేజీల్లో ఎన్రోల్ అయినట్లయితే మీరు ఏదైనా మీకైతే తర్వాత జూలై నెల నుంచి కూడా మీకు అవైలబిలిటీ ఉంటుంది. జూలై మంత్లో మీకు డబ్బులు వేస్తామని ప్రభుత్వం అయితే తెలియజేసింది. అదేవిధంగా 1వ తరగతి కొత్తగా ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా స్కూల్లో ఎన్రోల్ అయితే తర్వాత ఐడి ఉంటుంది. దాని ద్వారా అక్కడ మీరు అప్లై చేస్తే తర్వాత మీకు కూడా జూలైలో డబ్బులు పడే అవకాశం ఉంటుంది. ఇలాగే విద్యార్థులు ఖచ్చితంగా 75% హాజరు అనేది ఉండాలి, అప్పుడే మీకు ఖచ్చితంగా డబ్బులు వస్తాయి. మనకి 2024-25 సంవత్సరాలకు సంబంధించి తల్లికి వందనానికి పథకానికి సంబంధించిన డబ్బులు పడుతున్నాయి కదా, వాళ్ళు ఖచ్చితంగా 75% హాజరు కలిగి ఉండాలి. గ్రామ వార్డు సచివాలయాల్లో ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీకి వీళ్ళ దగ్గరికి వెళ్తే లాగిన్లు ఉంటాయి, వాళ్ళకే మనకి గ్రీవియన్స్కి అవకాశం ఇచ్చారు. ఈ నెల 16 అంటే నిన్నటి నుంచి కూడా చాలామంది అడుగుతున్నారు. అర్హుల జాబితాల్లో ఉన్నాము, డబ్బులు పడట్లేదని చాలామంది అడుగుతున్నారు. మీరు అర్హుల జాబితాల్లో ఉంటే డబ్బులు పడకపోతే మీరు సోమవారం అంటే నిన్నటి రోజు నుంచి సచివాలయాలకు వెళ్ళి సంప్రదించండి.
అని మనకు నారా లోకేష్ గారు కూడా మనకు తెలియజేయడం జరిగింది. కాబట్టి నిన్నటి రోజున సోమవారం గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళినట్లయితే మీరు ఒకసారి వాట్సాప్ గవర్నెన్సీ కూడా చెక్ చేసుకోవచ్చు. మీరు అర్హుల జాబితాలో ఉన్నారా, అనర్హుల జాబితాలో ఉన్నారా, మీ పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. అది ఎలా చెక్ చేసుకోవచ్చో ఒక వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. వీడియో కావాలంటే కమెంట్ చేయండి, ఖచ్చితంగా వీడియో చేస్తాను. మీకు డబ్బులు పడితే ఎంత పడ్డాయి, ఎంతమంది పిల్లలకి పడ్డాయి అని కూడా మనకి ఇక్కడ అడుగుతున్నారు. అది కూడా మనకు పేమెంట్ స్టేటస్లో తెలుస్తుంది. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి ఓటీపీ కొట్టినట్లయితే మీ యొక్క స్టేటస్ తెలిసిపోతుంది. చాలా ఈజీగా వాట్సాప్ గవర్నెన్సీలో ఓపెన్ లింక్తో సహా మనకు యాక్సెస్ ఉంది. తల్లికి వందనం పథకానికి సంబంధించి చాలామంది చాలా రకాలుగా అడుగుతున్నారు. అందులో వచ్చేసి ఆధార్ కార్డు ఎంటర్ కాకపోవటం, ఎన్పిసిఐ అవ్వదు, ఇలా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఎవరైతే ఎన్పిసిఐ ఇన్యాక్టివ్లో ఉన్నారో చాలామంది గవర్నమెంట్ ఏం చెప్పిందంటే మనకు వచ్చేసి డబ్బులు వేయడం జరిగింది కానీ ఫెయిల్ అయ్యింది. ఎందుకంటే వాళ్ళకు ఎన్పిసి లింక్ అనేది యాక్టివ్లో లేకపోవటం వల్ల. నేను చాలా వీడియోలో చెప్పాను, ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ అనేది మీరు చేసుకోండి. బ్యాంక్ ఖాతా వర్క్ చేస్తూ ఉండాలి, అప్పుడే మీకు డబ్బులు పడతాయని చాలా వీడియోలో చెప్పాను. ఇప్పుడు చాలామంది కమెంట్ చేస్తున్నారు, మాకు బ్యాంకులలో ఎన్పిసిఐ లింక్ అనేదే లేదు, అందుకే మాకు డబ్బులు పడలేదని చాలా వీడియోల్లో అంటున్నారు, అడుగుతున్నారు, కమెంట్ చేస్తున్నారు. చాలా వీడియోలో చెప్పాను. కాబట్టి ఇప్పటికైనా సరే ఎవరైనా ఎన్పిసిఐ చేసుకోకపోతే అవకాశం ఇచ్చింది ప్రభుత్వం. ఒకసారి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకొని మీరు బ్యాంక్ ఖాతా యాక్టివ్లో ఉందా లేదా అనేది ఒకసారి బ్యాంక్కి వెళ్ళి చెక్ చేసుకోండి. హౌస్ హోల్డ్ మ్యాపింగ్కి సంబంధించి కూడా చెప్పాను. పిల్లలు ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ప్రకారమే మనకు సంక్షేమ పథకాలు వర్తిస్తాయి. అర్హత కలిగినా కూడా తల్లికి వందనం అర్హత కలిగి ఉండి మీ పిల్లలు కనుక హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేకపోతే ఖచ్చితంగా ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసుకోండి. రేషన్ కార్డుకి యాడింగ్ ఇచ్చారు కదా ఆప్షను, కాబట్టి ఇప్పుడు యాడింగ్ కూడా చేసుకోండి. కొత్త రేషన్ కార్డు వస్తుందా లేదా అనేది తర్వాత సంగతి, ముందైతే యాడ్ చేసుకోండి. మనకు మీ పేరు అయితే ఉంటుంది దానిలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో. అలానే తల్లి, తండ్రి, కొడుకు, కూతురు ఇలా ఏదైతే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఫ్యామిలీ మొత్తం కూడా ఎంటర్ అవ్వాలి. తల్లి ఎవరైతే ఉంటారో తల్లి, తండ్రి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండి ఎవరైతే మీకు తల్లికి వందనం వర్తిస్తుందో అర్హత కలిగి ఉన్నటువంటి పిల్లలు ఉన్నారో ఆ పిల్లలు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్న మీకైతే తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి, కానీ లేకపోతే మాత్రం డబ్బులు రావు. హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి, అలాగే మనకు యాక్టివ్గా ఉండాలి, ఎన్పిసిఐ లింక్ అయ్యి ఉండాలి. పదే పదే చెప్తున్నాను. లేదంటే మీకు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి, లేదా మీకు ఆల్రెడీ అవగాహన ఉంటే మొబైల్లోనే చేసుకోవచ్చు అని చెప్తున్నాను. ఎన్పిసి లింక్ అనేది మీ ఫోన్లో యాక్టివేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎన్పిసికి సంబంధించి చాలామంది అడుగుతున్నారు, మాకు బ్యాంక్ ఎన్పిసిఐ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. అలా చేయడానికి అవకాశం లేదు. అంటే రెండింటికి ఎన్పిసిఐ లింక్ చేసుకోవచ్చా అని. మీకు 4 బ్యాంకులు ఉన్నా 10 బ్యాంకులు ఉన్నా ఎన్ని ఉన్నా ఒకే ఒక్క బ్యాంకుకు మాత్రమే ఎన్పిసిఐ అనేది యాక్టివ్ అవుతుంది. ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇది ఒక డిజిటల్ ప్లాట్ఫాము. రూపీ డెబిట్ కార్డు కూడా ఇచ్చింది, అలానే యూపీఐ అన్నీ కూడా దానికి సంబంధించిన ప్రోడక్ట్ అనమాట. ఇది ఒక డిజిటల్ పేమెంట్ అన్నమాట, ఇది డిబిటీ అన్నమాట. ఇక డైరెక్ట్ ట్రాన్స్ఫర్ పొందాలంటే ఆడబిడ్డ నిధి కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఏ సంక్షేమ పథకం డబ్బులు పొందాలన్నా డీబీటీ ద్వారానే, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారానే. మీరు ఏ సంక్షేమ పథకం పొందాలన్నా ఖచ్చితంగా మీకు ఎన్పిసిఐ లింక్ అయ్యి ఉండాలి. ఎన్పిసిఐ అంటే అది ఒక పెద్ద పని అనుకోవద్దు, చిన్న విషయమే. మీకు అవగాహన లేకపోవడం వల్ల మీకు డబ్బులు రావట్లేదు, అర్హత కలిగి ఉన్నా కూడా మీకు డబ్బులు అయితే జమ కావట్లేదు. ప్రభుత్వం కూడా పదే పదే చెప్తూ ఉంది, మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ ఊర్లోనే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటుంది, 100-200 పెడితే ఆ అకౌంట్ అనేది ఓపెన్ చేస్తారు, ఆటోమేటిక్గా ఎన్పిసిఐ లింక్ అనేది యాక్టివ్ అవుతుంది. అవగాహన ఉంటే మీరే మీ సొంత బ్యాంక్కి వెళ్ళి ఎన్పిసిఐ లింక్ చేసుకోండి, తప్పేం కాదు. ఒకవేళ యూనియన్ బ్యాంక్ కానీ, ఇండియన్ బ్యాంక్ కానీ, ఎస్బీఐ ఏదైనా అవ్వచ్చు. అక్కడ ఒక లెటర్ అనేది పెట్టేసి మీరు ఎన్పిసిఐ లింక్ చేయమంటే వాళ్ళు చేసేస్తారనమాట. ఇది ఎన్పిసిఐ అనేది ఇన్యాక్టివ్గా ఉండటం వల్లే పేమెంట్ ఫెయిల్ అయిందని చెప్తున్నారు. దయచేసి ఎన్పిసిఐ లింక్ అనేది మీకు ఇన్యాక్టివ్లో ఉంటే యాక్టివ్ చేసుకోండి. అలాగే హాజరు అనేది 75% ఉండాలి. ఈ వీడియోలో ఖచ్చితంగా తెలియజేసిన విషయాలు ఏంటంటే, ఎవరైతే అర్హత కలిగి ఉండి అర్హుల జాబితాలో పేరు లేదో, మీరు అర్హత కలిగి ఉన్నారు కానీ మీ పిల్లలు 2 కానీ 3 కానీ ఎవరైనా కానీ అర్హుల జాబితాలో రాలేదంటే ఏం చేయాలంటే, నిన్నటి 16వ తారీఖు నుంచి రేపు 26వ తారీఖు వరకు కూడా అవకాశం ఇచ్చింది ప్రభుత్వం. అప్లై చేసుకుంటే మీకు 30వ తారీఖు లోపు లిస్ట్ అనేది ఫైనల్ లిస్ట్ అవుతుంది. జూలై 5వ తారీఖు నుంచి డబ్బులు అయితే వేస్తామని ప్రభుత్వం తెలియజేసింది. మీకు ఏమైనా అర్హత కలిగి ఉండి డబ్బులు పడలేదని భావించినట్లయితే మీరు మీ సచివాలయాలకు వెళ్ళి
మీకు డబ్బులు వేస్తామని ప్రభుత్వం తెలియజేస్తుంది. ఇది తల్లికి వందనం పథకానికి సంబంధించిన తాజా సమాచారం. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను.